హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి పేపర్ 1 వాళ్ళకైతే మనము సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని విజిట్ అవ్వండి. ప్రతిరోజు అయితే వీడియో అనేది చూసి మనకి డిఎస్సికి సంబంధించి ఎస్&ఎస్ పబ్లికేషన్స్కి సంబంధించి మనం వీడియోస్ చేస్తున్నాము. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మానవ శరీరంలోని అవయవాల కదలికలన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి. కండరాలు, ఎముకలు, కీళ్ళు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనమాట. మానవ శరీరంలోని అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది వానలు ఏవి ఎల్లప్పుడూ జతగా పనిచేస్తాయి? కండరాలు అనేవి ఎప్పుడూ జతగా పనిచేస్తాయండి. ఓకే, నెక్స్ట్ కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాల్లాంటి నిర్మాణాలకు గల పేరు టెండాన్ అని అంటాము. కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాల్లాంటి నిర్మాణాలకు గల పేరుని ఏమంటాము? టెండాన్ అంటాము. టెండాన్లు ఈ క్రింది భాగంలో ఉంటాయి. పైవన్నీ. టెండాన్లు అనేవి మోచేతి పైన ఉంటాయి, మోకాలు దగ్గర ఉంటాయి, చీలమండ దగ్గర కూడా ఉంటాయండి. ఈ టెండాన్లు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి? మోచేతి పైన, మోకాలు దగ్గర, అలాగే చీలమండ పైన కూడా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వన్. కండరాన్ని ఎముకతో కలిపే నిర్మాణాన్ని టెండాన్ అని అంటాము. ఓకే, కండరాన్ని ఎముకతో కలిపే నిర్మాణాన్ని టెండాన్ అని అంటాము. ప్రౌఢ మానవుని అస్థిపంజరంలో ఉండే ఎముకల సంఖ్య 206. ప్రౌఢ మానవుని అస్థిపంజరంలో ఉండే ఎముకల సంఖ్య వచ్చేసి 206 అన్నమాట. ఓకే, నెక్స్ట్. 2 ఎముకలను కలిగే దారాల వంటి కండర తంతువుల నిర్మాణాలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ లిగమెంట్లు అని అంటారు. 2 ఎముకలను కలిపే దారాల వంటి కండర తంతువుల నిర్మాణాలను ఏమంటారంటే లిగమెంట్లు అని అంటాము. ఉరహ్ భాగంలో ఉండే ముఖ్య అవయవాలను రక్షించేది ఉరఃపంజరం. ఉరహ్ భాగంలో ఉండే ముఖ్యమైన అవయవాలను రక్షించేది ఉరఃపంజరం. వెన్నుపాముకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది. వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. శైశవ దశలో 33 వయోజనుల వెన్నెముకలలో 26 వెన్నుపూసలు ఉంటాయి. వెన్నెముకలు ఒక స్ప్రింగ్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణాన్ని వెన్నెముక అని అంటాము. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఇక్కడ చూడండి, వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. శైశవ దశలో 33, వయోజన వెన్నెముకలలో 26 వెన్నుపూసలు ఉంటాయి. వెన్నెముకల ఒక స్ప్రింగ్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటి మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణమే వెన్నెముక అని అంటాము. ఓకే, నెక్స్ట్ 10th వన్. పుర్రె అధ్యయన శాస్త్రాన్ని క్రేనియాలజీ అంటాము. పుర్రె అధ్యయన శాస్త్రాన్ని క్రేనియాలజీ అంటాము. నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి 10 బిట్స్ అయితే మనం చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.